ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కసరత్తుపై చర్చిస్తున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చ కొనసాగుతోంది. అటవీశాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్టు వివరాలను సీఎంకు పవన్ కళ్యాణ్ తెలిపారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై సమీక్షించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సుమారు 2 గంటల 15 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా పలు అంశాలు, పరిపాలనకు సంబంధించిన పలు అంశాలపై వీరిద్దరూ చర్చించినట్టుగా తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, జల్ జీవన్ మిషన్, రాష్ట్ర వ్యాప్తంగా మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, నిర్వహణ వంటి అంశాలపై డిప్యూటీ సీఎం చాలాసేపు చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జల్ జీవన్ మిషన్ కింద 4,000 కోట్ల రూపాయలు కేటాయించిన నేపథ్యంలో జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై కూడా వీరిద్దరి మధ్య సమీక్ష జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జల్ జీవన్ మిషన్ పథకాన్ని తిరిగి పునరుద్ధరించి దానికి అత్యంత ప్రాముఖ్యం ఇస్తోంది. ప్రతి గృహానికి కూడా ప్రతి మనిషికి కూడా 55 లీటర్ల రక్షిత తాగునీరు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే చర్యలు చేపడుతోంది. 100% గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ అమలు చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్న పరిస్థితి. గతంలో జల్ జీవన్ మిషన్ పేరుతో డబ్బులైతే దండుకుని రూల్స్, నిబంధనలు పాటించకుండా కూడా మిషన్ ముందుకు తీసుకెళ్లారు. వాటన్నిటిపైన కూడా వీరి మధ్య చర్చకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో రాజకీయ అంశాల విషయానికి వస్తే గనక రాజ్యసభ సభ్యులు 4 సీట్లు ఖాళీ అవుతున్నాయి కాబట్టి వీటిలో